వెళ్ళేమా అలా కాదమ్మా, ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి. నీకు కష్టమే లేదనుకో నువ్వు ఆరాధించలేవు. అర్థమవుతుందా? మనకి కష్టమే లేదనుకో ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించలేమే, ఆ కన్నీటితో ఆరాధించలేమంట. అసలు అందుకైతే అయ్యా మరి వినబడి అసలు ఆగదు కదా ఈ ప్రశ్నలు పుట్ట. ప్రశ్నలే అయ్యా మరి వినబడే సంఘాలు ఎలా ఉంటాయి, వినబడే సంఘాలు ఎలా ఉంటాయి అని అడిగింది. అర్థమైందా? వినబడే సంఘాలు ఎలా ఉంటాయి? అప్పుడు దేవుడు చెప్తున్నాడంట, వినబడే సంఘాలు ఏంటి? ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉంటారంట. వినబడే సంఘాలు ఏంటండి? ఆత్మీయతే. నువ్వు బోధిస్తున్నావు, నీకు ఆత్మీయత లేదనుకో నీ దేవుడు ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ సంఘాన్ని దేవుడు అంగీకరించడు. నీలో ఏముండాలి? ఆత్మీయత. నీ గృహంలో నీకు ఒక విశ్వాసంగా ఉండి నీకు ఆత్మీయత లేదనుకో దేవుడు నీ ఇంట్లో ఆశీర్వాదము ఉండదు, నీ ఇంట్లో ప్రార్థన అంగీకరించడు. ఆత్మీయత లేని ప్రార్థన ఎందుకమ్మా? వినబడే సంఘాలు ఏమన్నాడంట? ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉంటారు. వినబడని సంఘాలు ఐశ్వర్యం కోసం ఆత్మీయత. వినబడిన సంఘాలండి ఈ 10 సంఘాలు ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉన్నారు. ఈ మిగతా సంఘాలన్నీ ఐశ్వర్యమే ఆత్మీయత అనుకుంటున్నారు. ఏమనుకుంటారంట? ఐశ్వర్యమే సరిగ్గా ఎవరు